హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 19 జనవరి 2026, 19 జనవరి 2026. సో ఈరోజు సోమవారం అనమాట. అలాగే ఈరోజు పాడ్యమండి. ఈరోజు మ్యాక్సిమం కొత్త ఏక నడుస్తూ ఉంటుందన్నమాట. కొత్త ఏక ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశం ఉంటాయి. అలాగే పెట్టమార్లు కూడా రంగుతో సంబంధం లేకుండా విజయం సాధించే అవకాశం ఉంటుందండి. తప్పనిసరిగా కొత్త ఏకని గమనించి వంతులు వేసుకోవాలి. కొత్త ఏక ఉన్నటువంటి కోళ్ళని రంగుల్లో పెట్టుకోవాలా. సో ఇక జాముల ప్రకారం గెలిచే మరి ఓడే రంగులు ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. మొదటి జామ వచ్చేసరికి ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామలో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి కోడినెమలి పర్లాలండి. కోడినెమలి పర్లాలనే ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామలో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి అబ్రాస్ గౌళ్ళు, కోడినెమళ్ళు, తెల్లనెమలి పింగళాలు, కోడినెమలి కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి అబ్రాసులు, తెల్ల అబ్రాసులు, నెమలి అబ్రాసు గౌళ్ళు, పసింగల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మీకు ముసుగు రంగు చెప్పాను కదా, కోడినెమలి పర్లాలని చెప్పేసి. కోడినెమలి పర్లాల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు మెత్తని ఏక ఉన్నటువంటి కోడినెమలి పర్లాలను మాత్రమే మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకి డేగలు, పచ్చ కాకులు, కాకి డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, రసంగులు, నల్లకట్టు రసంగులు, గౌడు పేకల రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపున్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయన్నమాట. కోడి చూపున్నటువంటి కోళ్ళకి ఈ జామ్ మొత్తం కూడా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి. అలాగే రెండో జామ్ వచ్చేసరికి ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడ రసంగి డాగలండి. గౌడ రసంగి డాగల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గౌడ రసంగి డాగల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండాలన్నమాట. కుసు ఎరుపు ఉన్నటువంటి గౌడ రసంగి డాగలను మాత్రమే మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇక ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు గౌడ రసంగి డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, గట్టి డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పింగళ గౌళ్ళు, ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్ల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, కాకులు, గట్టి నెమళ్ళు, నల్ల సవలాలు, కోడికాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, తుమ్మెద కాకులు, ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు ఇవి. అలాగే ముసుగు రంగు గౌడ రసంగి డాగ్ అని చెప్పాను కదా, దీంట్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండాలండి. కుసి ఎరుపు ఉన్నటువంటి గౌడ రసంగి డాగలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. డాగలకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకులు అనమాట. మసరకుసి పచ్చకాకులండి. మసరకుసి పచ్చకాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మసరకుసి లేకపోయినా తెల్ల కూసున్నటువంటి పచ్చకాకులైనా సరే మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి కాకులు, పచ్చ కాకులు, శుద్ధ కాకులు, తుమ్మెద కాకులు, నల్లకుసి రసంగులు, నలుపు మించిన డేగలు, పచ్చకాకి డేగలు, కోడి పచ్చ కాకులు, అలాగే చింతపెక్కల కాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి పింగళాలు, గౌడు పేకల నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, నెమలి పోలాలు, నెమలి పర్లాలు, గట్టి నెమళ్ళు, గట్టి పింగళాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులు ఈ జాములో ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కాకి చూపు ఈ జామ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటుందండి. అలాగే ఎడం పక్కన గెలిచే రంగులు ఉంటాయండి, కుడి పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయన్నమాట. గెలిచే రంగులు ఉన్నటువంటి రంగులు, గెలుపులో ఉన్నటువంటి రంగులు ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం కట్టుకోవచ్చండి.
అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడాక పర్లాలండి. కాకిడాక పర్లాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాక పర్లా రంగుల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలండి. గట్టి కుసు ఉన్నటువంటి కాకిడాక పర్లాలని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకిడాక పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, నెమలి మైలాలు, నెమలి డేగలు, నెమలి రసంగులు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపు రంగులన్నీ ఓడిపోతాయండి. అలాగే కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకులు, కోడి కాకి మైలాలు, కాకి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల పోలాలు, నల్లకట్ట రసంగులు, కోడి కక్కెరలు ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. సో గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం కట్టుకోవచ్చు అనమాట చూపులకైతే. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఐదో జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలివన్న కాకి పోలాలండి. నెమలివన్న కాకి పోలాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలివన్న కాకిపోల రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసు నలుపు ఉండాలండి, గౌడు పేకలు ఎక్కువ ఉండాలన్నమాట. అటువంటి నెమలివన్న కాకిపోలాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి పింగళాలు, కాకి పింగళ గౌళ్ళు, నల్ల కక్కెరలు, తెల్ల మచ్చల కాకులు, నెమలి పింగళాలు, గౌడు పేకల నెమళ్ళు, గట్టి పింగళాలు, కాకి నెమళ్ళు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి డేగలు, కోడి రసంగులు, కోడి చూపు నెమళ్ళు, కోడి చూపు రంగులు, కోడి రసంగి డేగలు, పండు డేగలు, మిరప్పండు డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి 1-2 సార్లు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆరో జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు వచ్చేసరికి కాకినేమలండి. కాకినేమలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి ఈ జాములో. అలాగే ఏడవ జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి డ్యాగలు అనమాట. కోడి డ్యాగల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డ్యాగ రంగుల్లో కుసు వచ్చేసరికి గట్టి కుస్సి కానీ లేదంటే ఎర్ర కుస్సి కానీ ఉండాలన్నమాట. ఎర్ర కుసినటువంటి గట్టి కుసినటువంటి కోడి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకినెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు ఎక్కువ నడుస్తూ ఉంటుందన్నమాట. డ్యాగలకైతే ఈ జామ్ మొత్తం కూడా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే 8వ జామ్ వచ్చేసరికి రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నలుపు డ్యాగలండి. నలుపు మించిన డ్యాగల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన డ్యాగ రంగుల్లో కుసి నలుపు ఉండాలండి. సో అందరికీ తెలిసిన విషయం ఇది. సో కుసి నలుపు ఉన్నటువంటి నలుపు మించిన డ్యాగలను మాత్రం మనం ముసుగులు జోళ్ళకి ఉపయోగించుకోవాలి.
అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయండి. సో 1-2 సార్లు చెక్ చేసి మీరు వంతులు వేసుకోవచ్చు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలండి. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 నక్షత్రాలు ఉంటాయి. మొదటిది ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు వచ్చేసరికి కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది, డేగ మీద కాకి రంగు ఓడిపోతుంది, నెమలి మీద తెల్లగౌడు, నల్లబోర, ఎర్రకోళ్ళు అనేవి ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం ఉంటుందండి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. శ్రవణ నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ మీద కాకి రంగు ఊడిపోతుంది, కోడి మీద కాకి డేగ పింగళ రంగులు ఊడిపోతాయి, తెల్లనెమిలి మీద నల్లనెమిలి రంగు అయితే ఊడిపోవడం జరుగుతుందండి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.